నువ్వు కోడి పిల్లలవైతే కోడి తల్లికి నోట్లో నోరు పెట్టి తినిపించి రెక్కలు రాగానే బిడ్డ ఇక నువ్వు బతుకుంటుంది, స్వతంత్రంగా బతుకుంటుంది. నువ్వు ఎవరి జీతగాని కావు, నువ్వు ఆదగా. పులి పిల్ల కూడా పిల్లల్ని పెట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తినిపించి పెద్దగా చేసి చక్కెర రాగానే బిడ్డ బతుకుమని అంటారు. కానీ ఈ మానవ సమాజంలో ఆడబిడ్డల్ని పెద్దగా చేసిన తర్వాత ఒకని అయ్య చేతిలో పెట్టి బిడ్డ ఆడ నువ్వు తొక్కుడు బండవై బతుకుమంటారు. అందుకే ప్రజలారా, ఇప్పుడు ఇక్కడ ఉన్న నిచ్చెన మెట్లల్లో అది ఏ మతమైనా సరే స్త్రీకి చదువు నేర్పియలే. వీళ్ళకు ఈ పిల్లల్ని ఎందుకు పిలిచిన అంటే ఈ తల్లిదండ్రులందరూ చదువు పంపిస్తున్నారు, వీళ్ళు చదువుకొని కొలువు అయ్యేదాకా మీరు చదివిపియాలని పిల్లల తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్, చదివిపియాలి మీరు వాళ్ళకి. అందుగురించే అలాగా ఇక్కడున్న బ్రాహ్మణ స్త్రీకి కూడా చదువు లేదు, బ్యాన్, చదవద్దు. అంతేకాదు ఇక్కడున్న వెనుకబడ్డ ఈ స్త్రీలకు కూడా చదువు లేదు, ఇక్కడున్న అంటరాని స్త్రీకి కూడా చదువు లేదు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య కొట్లాట వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణ స్త్రీ అయినా రెడ్డి స్త్రీ అయినా ఎవరైనా వాళ్ళకు కూడా చదువు నేర్పియాలి కదా. చదువు లేదు. రెండవది సొంత ఆస్తి లేదు. కొట్టండి చప్పటి. అయ్య ఎప్పుడు కొడుకు మీదనే రాస్తుంటాడు, బిడ్డ మీద రాయడు. ఎందుకంటే బిడ్డ అటు పోతే మరి అటు పోతే కదా ఆస్తి. చదువు లేదు, సొంత ఆస్తి లేదు, ఆయుధం పట్టుకోవద్దు, గొడ్డలు పట్టుకోవద్దు, కింద ఉండేటటువంటి వీళ్ళు కూడా పట్టుకోదు. ఈ బీసీలకు అందరికీ వీళ్ళ పనిముట్లు కమ్మరి కుమ్మరి చాకలి మంగళ అందరు ఉంటారు, అందరి వాళ్ళకి పనిముట్లు ఉంటాయి. అందుకే ఓ నా బిడ్డ, అమాస్య నాడు పుట్టిన బిడ్డ, నిన్ను ఎల్లమ్మను చేస్తా, నిన్ను జాంబవంతుని చేస్తా, ఈ కులం లేని వ్యవస్థను చేస్తా. అమావాస్య నాడు ఆడబిడ్డ పుడితే ఎంతో ప్రేమంటారు. ఓ నా బిడ్డ, నిన్ను చదివిపిస్తున్నా, నిన్ను నా కన్న కొడుకుకు నా కన్న బిడ్డలు ఇద్దరు నా కడుపులో పుట్టిన వాళ్ళే. ఇంత డిఫరెన్సెస్ ఎందుకుంది? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు. అమ్మా, నువ్వు ఆడబిడ్డ పుట్టినవని మార్కెట్లో పడేసి అమ్మేస్తున్నారా? నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావని నిన్ను కాల్చేస్తున్నారా? నువ్వు చూడదాన్ని దాన్ని చూసినవని తొక్కేస్తున్నారా? దీనికి కారణం ఏంటి? ఈ వ్యవస్థ ఎట్లా ఉంది? నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు, అత్త తొంగి చూడలేదు, మొగడు ముత్తాడరాలే, మేనమామ చూడరాలే, నా కన్న తల్లి అడుగరాలే. మగ బిడ్డ చెయ్యని నేను ఈ ఆడబిడ్డలేమి చేసే, ఆడదాంతో అన్నామంట, మగంతో పిల్లలంట, 9 నెలలు మోసి నిన్ను గన్నాను బిడ్డ, బజార్లో వాడేస్తే బతుకులేదన్నారు, పుట్టకాడ వాడేస్తే నాగన్న ముట్టలేదు, బాయిలోన వాడేస్తే గంగమ్మ ఏడ్చినది, చెత్త కుండిలేసి వస్తే కుక్క పిల్ల కాపలుంది, నోరు లేని జీవాలకు ఎంత ప్రేమ ఉంది బిడ్డ. ఓ నిండు అమాసనాడు నిండు అమాసనాడు ఆడబిడ్డ పుట్టినాదో,
ఆస్తి లేదా అని చెప్పి పెళ్లి చేస్తానానే చదువు చెప్పియనికి సిల్లి గవ్వలేదానే తమ్మునికి మంచి పువ్వ బిడ్డకేమో పాసి పువ్వ కన్న తల్లికి ఈ బిడ్డ ఎన్నో ఆశలున్నాయమ్మా నేను బాసన్లు దోముతుంటే బిడ్డ దుడిసి పెట్టినాదో నేను పొయ్యి కాడ ఉంటే ఇల్లు ముడిసి చల్లినాదో నేను మురికి బట్టలు ఉతుకుతుంటే బట్టలు వేసినాదో పుట్టినప్పటి నుండి పెరిగిన కొద్ది బిడ్డ తండ్రికో పడ్డాడు అన్నకో పడ్డాడు అటు చూడొద్దంటారు ఇటు పోవద్దంటారు కడప దాటొద్దంటారు కళ్ళెత్తి చూడకండ్రి ముందా కంచాలనద్న నా బిడ్డను వంచినాను తండ్రి చూడకుంటేనేమి నా అత్త చూడకుంటేనేమి నేను పాలు పోసి పెంచినాను నేను నెత్తురిచ్చి పెంచినాను మిమ్ము బాజార్ల వాడయ్యా నిన్ను చెత్తాకుండీల వెయ్యా నీకు చదువు నేర్పించి బిడ్డ మీకు బుద్ధి నేర్పిస్తా బిడ్డ నేను కూలినాలి చేసి మీకు చదువు చెప్పిస్తా బిడ్డ సావిత్రి పూలే లాంటి వీరామణితాల చేస్తా మిమ్ము ఝాన్సీ లక్ష్మిని చేస్తా రాణి రుద్రమ్మ చేస్తా మిమ్ము సమ్మక్కను చేస్తా మిమ్ము సారాలమ్మను చేస్తా మిమ్ము సమ్మక్కను చేస్తా మిమ్ము సారాలమ్మను చేస్తా మీకు వందనాలు వందనాలు ఓ బిడ్డలార వందనాలు తెలంగాణ రాజ్యములో నిన్ను మంచిగా చూసుకుంటా మీరు నూరేళ్ళు బతుకండి మీరు సల్లంగా బతుకండి అమర్ హై సావిత్రిబాయి పూలే ఏమి రోజు జాంబోడు ఇట్లా చూడు ఇటు పోయి డాన్స్ కొట్టరు సంపత్తి అందులో ఇటురా నీ దండ పెడతా అమ్మా ఇటురా జాంబో అయ్యా అరే బాబు ఎటువతిరా వీడు ఇటు వచ్చాడు ఇప్పుడు ఏం చెప్పిన ఆస్తులు ఇవన్నీ పంచలేము మన 70 ఏళ్ళ నుంచి ఒక సమస్య వచ్చింది 1 మ్యాన్ 1 ఓటు చాలా ముఖ్యమైనది నీకున్నదా ఓటు లేదు ఎందుకు 18 ఏళ్ళు రాలే వెరీ గుడ్ నమస్తే పెడతా అందరికి కానీ మొన్న దొంగ ఓటు వేసినాట కదరా అయ్యలే మీ అట్లా జామంతులు లెక్క మీసాలు పెట్టుకొని పోయినాట కదా పోలే పోలే సత్యం చెప్పిండు కొట్టండి ఎస్ పంతులు నీకెన్ని ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో ఉంటాయి 27, 28, 9, 30 దాకా ఉంటాయి. కాదు పంతులు నీకు ఒక్క మనిషికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక్క మనిషికి అంటే 6 ఓట్లు ఉంటాయి నాకు. ఓ నాయన పంతులని 6 తలకాయలు కొట్టురా నాయన ఒరే పిల్లగా ఒక మనిషికి ఎన్ని ఓట్లు ఉంటాయిరా తెలియదు జాంబా ఆదికాండ ప్రపంచం అంతా నాయే ఓట్లు నేనే పెద్ద అందరికి ఇదంతా మన్మలు భలే చెప్పిండు అందు గురించి కిందున్నాడు మావాడు కొట్టు అన్ని ఓట్లు రాయాలంట కానీ ఈడు కిందున్నాడు పంతులు ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక నీకు ఒక్కటికి ఒకటే ఓటు కదా ఒక్కడే ఓటు ఎస్ నీకు ఒకటే ఓటు కదా ఒకటే ఓటు అన్ని ఓట్లు అందరి కాబట్టి నువ్వు కింద ఉన్నావు కానీ ఇప్పుడైతే ఒకటే కదా ఒకటి చామవంతుడుగా ఇది ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తి కాదా మాయమ్మా ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తి కాదా మాయమ్మా లాస్ట్ కు జాంబవంతుడి కథ అట్లా మనకు 1 మ్యాన్ 1 ఓట్ వచ్చింది వీళ్ళు అదే చెప్తున్నారు పంతులు ఏమంటుండు
నాకు ఒకటే ఓటు ఉంది. జాంబవంతుడు ఏమంటూ నాకు ఒకటే ఓటు ఉంది. అందరికీ 1 మ్యాన్ 1 ఓటు ఉంది. కానీ మొత్తం 97% ఓట్లైన వీళ్ళకు ఇక్కడ అధికారం ఎందుకు రాలేదు, తక్కువ ఓట్లున్నోనికి ఎందుకు వచ్చిందనేదే కథ. కొట్టరిని భూములు పంచలేం, కులాన్ని ఇమ్మీడియట్గా పోవాలంటే పోదు, ఊర్లో సమస్య. భూములంటే ఎర్రజెండ లెక్క పాతలేం, ఫ్యాక్టరీ వేయలేం తెలంగాణలో. మరి 97% ఉన్న దగ్గర ఈక్వేషన్స్గా ఉత్తమోత్తముల అధికారంలోకి రావాలని వచ్చారు. అందుకే జాంబవ నీ ఓటు, పంతులు రా, నీ ఓటు మన ఓటు, నా ఓటు. వీనికి ఓటు లేనుడు పో బిడ్డ, పో. ఈ కథ ఇవ్వాలి అదే. అందుగురించే మన ఓటు ఏదైతే ఉందో ఇట్లా బందీ అయిపోయింది. అట్లా నీ ఓటు నా ఓటు నీ ఓటు ఇట్లా బందీ అయిపోయింది. ఎట్లా జైల్లో ఉన్నదో ఒకటి ఎట్లా బంద్ అయింది, ఒక రాక్షసి డబ్బు. ఏంది డబ్బు? దాంతో పొద్దుమీకంగానే నీ ఓటు గురించి ఏమైతే చెప్పు. మాయ మనసులో పడి దిక్కు గీతలు అయిపోతుంది అంతే. పలాంది క్లియర్ గా చెప్పాడు ఆయన పొద్దు. అంటే మనీ మీడియా, ఇది మీడియా అంటే ఏంటంటే పేపర్లు, ఈ న్యూస్ పేపర్లు. మాఫియా అంటే పైల్వాన్లు, కోఫియా అంటే ఇక్కడ గెలిచి తమ్ముడు తర్వాత పెడదురా తీసుకో, ఇక్కడ రాసేనా అన్నరా, ఇక్కడ గెలిచి అక్కడ పంతులు ఒకటి మన ఓటు అని లేని మన ఓటు డబ్బు డాలర్తో బంద్ అయింది. రెండవది మీడియా, వీళ్ళు ఏం రాయరు. ఇవాళ జాంబవంతుని వేసి మీసాలు పెట్టుకున్నాడని మేము చెప్తే ఆ పేపర్లు ఉన్నాడు మీసాలు చిన్నగునే అని రాస్తే ఆడి పోయే వరకు వానికి మీసాలు లేవని రాస్తాడు. కొట్రని రాస్తారా పంతులు మన గురించి? ఎవ్వడు రాడు ఇంత మావాడు. అయితే మనీ మన దగ్గర లేదు, డాలరు లేదు. మీడియా మనవి కావు, పత్రికలు రాయరు. మన రెడ్డి వాళ్ళు ఇంత పెద్దలు వచ్చారని రాయరు. మాఫియా అంటే వాడు ఇట్లా అంటే నీ లెక్క కత్తి పట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు వేసి పడేస్తే ఓటే ఎక్కుతా అంటారు, అంతే కదా. కోఫియా అంటే జాంబవ పంతులు, కోఫియా అంటే ఏంటంటే వాడు ఇక్కడనే ఉంటాడు, వాడు ఇక్కడనే ఓట్లు వేసుకుంటాడు, ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెందుతాడు. ఏడు ఇంటి దొంగ అక్కడికి వస్తుంటాయి ఇక్కడికి అక్కడ పోతుంటాయి మూట వస్తుంటాయి అంతే. ఈ మనీ మీడియా మాఫియా కోఫియా అంటే ఇక్కడ ఉండి వాడు ఇక్కడ కలిసి అక్కడికి పోతాడు. మనోడు పోయింది కదా ఒకడు కొట్రరా అని, అది ఇక్కడ కలిసి ఒక పార్టీ నుంచి అట్లా అడ్డుపోతాడు. తోఫియా అంటే చిన్న కత్తి పెట్టుకుంటాడు. అమ్మలారా, ఇదే ఈరోజు జాంబవన్ గురించి చెప్తున్న కథ. తల్లులారా, నేను ముందే చెప్పాను, నేను సత్యమే చెప్తున్నా, మీకు అసత్యం చెప్పను. ఈ వ్యవస్థని మార్చాలనడానికే మనం అక్కడ జాంబవన్ పెట్టాం. ఈ జాంబవ రాజ్యంలో అందరూ ఇట్లా తలకిందులు లేరు, కులం లేదు. అక్కడ ఇలాంటి అందరూ కష్టపడి పనిచేసేటోళ్ళు దేవుని ముందు అందరూ సమానులే. మేమంతా దేవుని బిడ్డలమే అని చెప్పడానికి మీటింగ్. శ్రీరంగవరంలో మహావీర్ జాంబవంతుని విగ్రహావిష్కరణ మరియు పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ పండుగకు విచ్చేసిన శ్రీరంగవరం ఇదేంటి బండమాధారం గ్రామ ప్రజలకు సామాజిక వందనాలు మరియు వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ సామాజిక వందనాలు. జాంబవంతుడు జంబూద్వీపాన్ని పరిపాలించిండు. ఈ జంబూద్వీపాన్ని భారతదేశంగా మార్చి
అగ్రకుల ఆధిపత్యాన్ని మనుధర్మశాస్త్రం ద్వారా కొనసాగించడం అనేది నేడు జరుగుతుంది. 100కి 96 మంది అగ్రకులాల్లోని పేదలు కూడా, ప్రజాస్వామికవాదులు కూడా, అట్లనే మిగతా కింది కులాలకు సంబంధించిన వాళ్ళంతా 100కి 96 మంది ఉన్నప్పుడు వీళ్ళు అధికారాన్ని పోని పరిస్థితి ఉంది. మండలము బండమాధారము మరియు శ్రీరంగవరము గ్రామ పొలిమేరలో ప్రతిష్ఠించినటువంటి జాంబవంతుని విగ్రహానికి ఈ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ మహాజన సమాజం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ ఈ కమిటీ ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని ఈ గ్రామ ప్రజలందరికీ ఒక మంచి పండుగ వాతావరణాన్ని నెలకొల్పి ఆ గ్రామ పొలిమేరలో నెలకొల్పినటువంటి జాంబవంతుని విగ్రహాన్ని సాక్షిగా మేమందరం కలిసికట్టుగా రేపు ఈ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండి వచ్చేటువంటి ఆ పరిణామాలను అన్నింటినీ కూడా మేము చేదోడు వాడుగా ఉంటూ మహాజన సమాజంలో మేము కూడా మమేకమై ఉంటామని తెలియజేసినందుకు వారందరికీ కూడా మహాజన సమాజం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత మంచిగా నిర్వహించినటువంటి ఈ యొక్క కమిటీకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులలో ఈ ప్రపంచీకరణలో ప్రజలందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్న ఈ తరుణంలోనే ఈ గ్రామీణ ప్రాంతంలో ఇంత మంచి వాతావరణంలో అందరినీ మమేకం చేసి మహిళలు, పురుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క జాంబవంతుని విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు, ఈ దానికితో పాటు ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మంచి భోజనాలు అరేంజ్ చేసి ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రోగ్రాం చేసినటువంటి ఆ కమిటీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరూ ఉద్యమించాలి. అందుగురించి పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట చేయాలి. ఏదైతే ప్రధానమైన వైరుధ్యం ఎక్కడ ఉందంటే ఇది ప్రధానమైన వార్త. ప్రధానమైన వైరుధ్యం ఏంటంటే మనకు ఇప్పుడున్న దశలో ఆర్థిక వైరుధ్యము, సామాజిక ధైర్యము, వైరుధ్యము, ఈ వైరుధ్యాలు రెండే, ఈ రెండు దశ. కానీ మొదటి దశ ఏంటంటే రాజకీయ వైరుధ్యమే ప్రధానమైంది. ఈ రాజకీయ వైరుధ్యం సాధించుకోవడానికి ఈ బడుగు వర్గాలు ఎవరైతే 97% ఉన్నారో వాళ్ళు ఏకం కావాలని, ఈ జాంబవుడు కలగన్నటువంటి ఒక మానవ సమాజం రావాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది